శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని అర్థం. ఎర్రని కొండ అని తాత్పర్యం వస్తుంది. తమిళంలో తిరుమన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కేవలం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచలంలో కొలువై ఉన్న అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఈ తమిళనాడులో ఉన్న అరుణాచల పుణ్యక్షేత్రం ఎలా చేరుకోవాలి, ఇక్కడ విశిష్టత ఏమిటి, అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎలా చేసుకోవాలి, అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఆ విశిష్టత ఏమిటి, ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి పూర్తి వరకు చూడండి. తమిళనాడులోని తిరుమన్నామలై జిల్లాలో ఈ అరుణాచలం ఉంటుంది. ఇక్కడ స్వామిని అరుణాచలేశ్వరుడిగా పిలుస్తుంటారు. అలాగే ఇక్కడ ప్రధాన దేవత అపిత కుచలాంబిక అమ్మవారు. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి చెన్నై మీదుగా వచ్చేవారు చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. అక్కడ నుంచి రైలు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. అలాగే చాలా ఎక్కువ మంది భక్తులు తిరుపతిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ అరుణాచలేశ్వరుని దర్శనం కోసం వస్తూ ఉంటారు. అలా వచ్చేవారు తిరుపతి నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. బస్సు సౌకర్యం, ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. అలాగే టైం టు టైం రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అలాగే తిరుపతి నుంచి ఒకవేళ ప్రైవేట్ వెహికల్స్ మీద బుక్ చేసుకుని వచ్చేవాళ్ళు మధ్యలో కాణిపాకం వినాయక స్వామివారి టెంపుల్, అలాగే గోల్డెన్ టెంపుల్, ఈ 2 దేవాలయాలు దర్శనం చేసుకుని ఇక్కడికి చేరుకోవడం మంచిది. అరుణాచలం అని ఒక్కసారి భక్తితో పిలిస్తే 3 కోట్ల సార్లు ఓం నమః శివాయ అని స్మరించిన ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు. అంటే ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి కారుణ్యమూర్తో అర్థమవుతోంది. ఈ జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడి ఉంటుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశముకు ముందు గడిపిన జీవనయాత్ర. అసలు ఈ జీవి అరుణాచలంలోకి ప్రవేశించినది లేనిది చూస్తారన్నమాట. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రధానం. ఈ గిరి ప్రదక్షిణ 11 కిలోమీటర్ల దూరం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా పౌర్ణమి రోజున అత్యధిక భక్తులు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు. అరుణాచలం చేరుకున్నాక ఇక్కడ సన్నిధానాలు, సత్రాలు, ట్రస్టులు చాలా ఉన్నాయి. అక్కడ రూమ్ తీసుకుని తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఎర్లీ మార్నింగ్ ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకోవడం మంచిది. మేమైతే శివసన్నిధి చారిటబుల్ ట్రస్ట్లో రూమ్ తీసుకున్నాం. ఇక్కడ నాన్ ఏసీ, ఏసీ, కింద వరండా కూడా ఉంది. మన వీలుని బట్టి మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా పెడతారు. ఈ శివసన్నిధి అనేది ప్రధాన దేవాలయానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ఉదయాన్నే లేచి ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి అతి దగ్గరలోనే వినాయక స్వామి వారి యొక్క టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం చేశాం. హర హర మహాదేవ. మహాదేవ అరుణాచలేశ్వరాయ నమః. అలా వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుని గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాక మొట్టమొదటిగా దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కు ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయుష్ వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూ చేయాలి. ఆ యమలింగానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు ఈ అరుణాచలంలో యమలింగం దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది అని చెప్తుంటారు. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కున ఒక లింగం కనిపిస్తూ ఉంటుంది. అది నైరుతి లింగం. అది రోడ్డు మీదకి కనపడదు, కాస్త లోపలికి ఉంటుంది. మనస్సు చాలా తొందరగా నిలకడ కలిగి పరమ శక్తివంతమైన ప్రదేశం నైరుతిలింగం అని చెప్తారు. ఈ నైరుతిలింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకుంటే ఒక శ్లోకము, పద్యము లేదా శివనామస్మరణ చేసుకోవడం మంచిది. ఆ నైరుతిలింగం దగ్గరే కావ్యగంట గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యగంట గణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతిలింగ స్థానం. కాబట్టి నైరుతిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వర నీ అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.
తర్వాత మనకి సూర్యలింగం దర్శనమిస్తుంది. ఈ సూర్యలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయం స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒక్కసారి పారాయణ చేస్తే కొన్ని వేల సార్లు పారాయణ చేసిన పుణ్యం ఇక్కడ మనకి లభిస్తుంది. తరువాత వరుణలింగం. మార్గం యొక్క పశ్చిమ భాగంలో ఉన్న వరుణలింగం ఆలయం సముద్రాలు మరియు వర్షాలకు దేవుడు అయిన వరుణుని పూజిస్తుంది. ఈ ఆలయం సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ ఉత్పాదనను పెంచుతుందని నమ్ముతారు. వరుణలింగం ఆలయ నిర్మాణం విజయనగర శైలిలో అలంకరించబడిన స్తంభాలు మరియు గొప్ప ప్రవేశ ద్వారాలను కలిగి ఉంటుంది. వరుణలింగం చూసుకుని వెళ్తూ ఉంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. స్వామికి నమస్కరించుకుని అరుణాచలేశ్వర అంటూ ముందుకి ప్రయాణిస్తూ ఉన్నాం. తరువాత మనకి వాయులింగం దర్శనమిస్తుంది. ఈ వాయులింగం ఆలయం అరుణాచలంగిరి ప్రదక్షిణ మార్గంలో వాయువ్య భాగంలో ఉంటుంది. ఇది వాయుదేవునికి అంకితం చేయబడింది. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అలా ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనకి చంద్రలింగం దర్శనమిస్తుంది. అక్కడ నమస్కారం చేసుకోండి. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరిస్తూ ప్రదక్షిణ చేయండి. తర్వాత మనకి మార్గం యొక్క ఉత్తర భాగంలో కుబేరలింగం దర్శనమిస్తుంది. ఆలయం సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవుడు కుబేరుణ్ణి పూజిస్తుంది. ఈ ఆలయం ప్రార్థనలు చేయడం వల్ల ఆర్థిక సమృద్ధి మరియు మొత్తం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ కుబేరలింగం నుంచి ఈశాన్యలింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్యలింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శనం వల్ల సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగుతాయి. ఈ ఆలయాన్ని పూజించడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక దీవెనలు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయం చోళ మరియు పల్లవ నిర్మాణ శైలుల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలు మరియు అందంగా రూపొందించబడిన విగ్రహాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఈశాన్యలింగం ఆలయంతో మనకి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. తర్వాత మనం ప్రధాన ఆలయానికి చేరుకోవాలి. అలాగే గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో చాలామంది సాధువులు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి తగిన సాయం చేయండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. తప్పకుండా తీసుకోండి. అలాగే ఈ ప్రధాన ఆలయం యొక్క విశిష్టతతో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అరుణాచలం పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.